ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రచించండి. దానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి. ఈ ప్రాంతంలో సాగునీరు అందాలి. ఈ ప్రాంతంలో పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మా సహచర మంత్రివర్గ సభ్యులతో పాటు అధికారులకు సూచన చేయడం జరిగింది. మళ్ళా డిక్లరేషన్ అంటే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు సంబంధించినటువంటి దాని మీద 10 కమాండ్స్ లాంటి డిక్లరేషన్ ఆవిష్కరిస్తారు. ఇప్పుడు ఈ నల్లమల్ల డిక్లరేషన్ లో 12,600 కోట్ల రూపాయలతోని గిరిజనులకు వికాసం కోసం పనిచేసే కార్యక్రమాలని ఏ రకంగా అమలు చేస్తారో 10 పాయింట్స్ దాంట్లో ఉన్నాయి. మీరందరూ స్క్రీన్ వైపు చూసుకుంటా మురిసిపోతున్నారు. చప్పట్లు కొట్టాలి. అది మన డిక్లరేషన్. నల్లమల్ల డిక్లరేషన్ అంటే ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్ కి, ఆనరబుల్ ఎమ్మెల్సీస్ కు, ఎమ్మెల్యేస్ కు జ్ఞాపికలు బాగుకోరడం జరుగుతుంది.